అందరికీ నమస్తే అండి. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఒక 3 రోజుల కిందట చంద్రబాబు గారు కార్యకర్తల సమావేశం పెట్టారు. అక్కడ మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి వెళ్ళి మత్స్యకారులకు అమౌంట్ రిలీజ్ చేసి అక్కడ కార్యకర్తల సమావేశం పెట్టి అక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు బాగోలేదు. స్పీచ్‌లు దంచుకొడుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్‌లో అసలు పనితీరు బాగోలేదు. అతని ర్యాంక్ కూడా చాలా పేలవంగా ఉంది. బాలేదు. సో ఇలాగే కొనసాగితే ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అనేటట్టు ఇండైరెక్ట్‌గా కేడర్‌కి సంకేతాలు ఇచ్చారు. నిజంగానే అక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి బాలేదు, పెర్ఫార్మెన్స్ బాలేదు అనేది మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో ఆయన వలన పార్టీకి నష్టమే, కేడర్‌కు నష్టమే, ఆయనకు నష్టమే. ఇటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు చాలామందికి గ్రౌండ్ లెవెల్‌లో ఎలా మెసులుకోవాలి, పబ్లిక్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, కేడర్‌తో ఎలా మెసులుకోవాలి, అండ్ మీడియా మేనేజ్మెంట్ ఏంటి, సో పార్టీలో ఎలా ఉండాలి, ఇదేమి తెలియట్లా. ఏదో ఎమ్మెల్యే పదవి అంటే మా కొమ్ములు వచ్చాయి, మా కొమ్ములతో మేము ఎవరినైనా పొడిసేయచ్చు, దేని మీదకైనా వెళ్ళిపోవచ్చు, ప్రజల ఆస్తుల మీదకి వెళ్ళిపోవచ్చు, సెటిల్మెంట్లు చేసేయచ్చు, ఇలా కొంతమంది ఆ ధోరణిలో ఉన్నారనమాట. సో అందుకని ఉదాహరణకు నెల్లూరు పార్లమెంటే మనం తీసుకుందాం. నెల్లూరు పార్లమెంటు ఈ 2024 ఎన్నికల్లో కంప్లీట్గా కూటమి స్వీప్ చేసింది. మొత్తం నెల్లూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు కూటమి వాళ్ళు గెలిచారు. ఇదే నియోజకవర్గాలను గతంలో 2019లో వైసీపీ గెలిచిందనమాట. ఇప్పుడు మాత్రం కూటమి గెలిచింది. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ 2 ఏళ్లలో నెల్లూరు పార్లమెంట్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి, రెడ్ జోన్లో ఉన్నారా, గ్రీన్ జోన్లో ఉన్నారా, సేఫ్ జోన్లో ఉన్నారా అని సింపుల్గా చెప్పుకుంటే నెల్లూరు పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలు 7. అందులో కందుకూరు నియోజకవర్గం. కందుకూరు ఆయన కూడా ఫస్ట్ టైం గెలిచిన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైమే గెలిచారు. గెలిచిన కొత్తలో కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొంత ఇబ్బంది పడ్డారు, క్యాడర్ రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు, అండ్ పబ్లిక్ రిలేషన్స్ అంతంతగానే ఉన్నాయి. కానీ రాను రాను తను తెలుసుకుంటున్నారు పార్టీ పెద్దల ద్వారా, అండ్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, నాయకుల అభిప్రాయాలు తీసుకుంటూ, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, గ్రౌండ్ వర్క్ చేస్తూ, జనంలోకి ఎక్కువగా వెళ్తూ అందుబాటులో ఉంటున్నారు అండ్ తెలుసుకుంటున్నారు. గడిచిన ఒక 8-9 నెలల నుంచి కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా మ్యాక్సిమం అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. కందుకూరు నియోజకవర్గం పర్వాలేదు, గతంతో పోలిస్తే పర్వాలేదు. ఇక కావలి నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలో వర్స్ట్గా ఉన్న నియోజకవర్గం ఇది కావలి. ఎమ్మెల్యే గారి పెర్ఫార్మెన్స్ బాలా, ఎమ్మెల్యే గారి మాట తీరు బాలా. ఇక్కడ అవినీతి ఆరోపణలు బీభత్సంగా వస్తున్నాయి. మనం బయటికి చెప్పుకోలేని అనేక అంశాలు వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్రైవేట్ పంచాయతీలు, కొన్ని సెటిల్మెంట్లు, భూములకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి అది ఇది బోల్డ్ ఉన్నాయి. సో అది ఇది అని చెప్పుకోవడం అనవసరం. సరే, అవినీతి ఆరోపణలు అందరి మీద సహజమే కదా అని అనుకున్నా, ఇక్కడ క్యాడర్ రిలేషన్స్ అంటే క్యాడర్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళకు అందుబాటులో ఉండడం కానీ, వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే తీర్చడం కానీ అటువంటి ఏమీ లేవు. అసలు క్యాడర్తో అంటిముట్టినట్టుగానే ఉన్నారనమాట. సో అది బాగా ఎమ్మెల్యే గారికి నెగిటివ్గా మారింది. అంటే పబ్లిక్ రిలేషన్స్ కూడా బాలేవు. సో దానివలన కావలి నియోజకవర్గం ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే మాత్రం పోయే ఫస్ట్ సీట్ ఇది. ఇక ఆత్మకూరు నియోజకవర్గం. ఆత్మకూరు నిజానికి ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్ ఇది. కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కొత్త ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు, గెలిచారు, మంత్రి అయ్యారు. ఆయనకి ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది. ద్వితీయ శ్రేణిలో ఒక గట్టిగా ఒక 20-25 మంది నాయకులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంతకుమించి నెక్స్ట్ లెవెల్కి ఆయన వెళ్ళట్లా. సో ఎవరైతే తన చుట్టూ వచ్చి భజన చేస్తారో, తన నియోజకవర్గంలో ఉన్నప్పుడు తన చుట్టూ చేరుతారో వాళ్ళు తప్ప అంతకుమించి నెక్స్ట్ లేయర్ వరకు ఆయన వెళ్ళలేకపోతున్నారు. మంచి వ్యక్తే, సాఫ్ట్ వ్యక్తే, కాకపోతే వయసు పైబడిన కారణంగా, సీనియారిటీ ఎక్కువైపోయిన కారణంగా, చుట్టూ ఉన్న క్వార్టరీని దాటి బయటకు వెళ్ళలేక క్యాడర్ రిలేషన్స్ ఇక్కడ కొంత దెబ్బతింటున్నాయి. సో ఈ నియోజకవర్గం కూడా కొంత మైనస్లోనే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కాస్త హుందాతనం, అతి హుందాతనం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సాధారణంగా పాలిటిక్స్ అంటే జనంతో మమేకం అవ్వాలి, లీడర్లకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి కదా. కాకపోతే ఈమె అందరికీ అందుబాటులో ఉండట్లేదు అండ్ పబ్లిక్ రిలేషన్స్ అసలే మెయింటైన్ చేయట్లేదు. ఏదో నామకే వాస్తేగా ఏదైనా ప్రభుత్వం ఒక కార్యక్రమం పెడితే వెళ్తున్నారు, పాల్గొంటున్నారు, వచ్చేస్తున్నారు తప్ప అంతకుమించి ఎవరితో పెద్దగా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ పెద్దగా వర్క్స్, కార్యకర్తలకు పనులు అవ్వట్లేదు, కార్యకర్తలకు సరైన నాయకత్వం లేదు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతూ కొన్ని పనులు చేసుకుంటున్నారు అండ్ ఆరోపణలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు రావట్లేదు కానీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని కొంతమంది తింటున్నారనమాట. అది కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో ఇది కూడా 50-50 సీటు డౌటే. ఇక నెల్లూరు సిటీ నారాయణ గారు.
ఈయన క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండేది తక్కువ. ఈయన రిలేటివ్స్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికీ నియోజకవర్గాన్ని అప్పజెప్పేశారు. వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ క్యాడర్ రిలేషన్స్ బాలేవు, పబ్లిక్ రిలేషన్స్ బాలేవు. యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు అయితే లేవు కానీ ఇప్పుడిప్పుడే అంటే నేరుగా నారాయణ గారి మీద లేవు కానీ ఆయన ఎవరికైతే నమ్మి నియోజకవర్గాన్ని అప్పచెప్పారో వాళ్ళ మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ, యాక్చువల్లీ నెల్లూరు పార్లమెంట్ మొత్తం మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గం బెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్ని రకాలుగాను. ఎందుకంటే వీళ్ళు తరచూ అందుబాటులో ఉంటారు. ఉంటే శ్రీధర్ రెడ్డి గారు ఉంటారు, రెగ్యులర్గా ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. లేని పక్షంలో ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి గారు ఉంటారు. ఎవరో ఒకరు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నిత్యం అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసినా సరే పలుకుతారు. సో ఇట్లా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, 24/7 మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ స్పీడ్గా ఉన్నారనమాట. డెవలప్మెంట్ వర్క్స్ కూడా పబ్లిక్ అందరికీ తెలిసేలాగా ట్రాన్స్పరెంట్గా చేయడం అండ్ అంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ రాజకీయాల్లో ఉండాలంటారు కదా, అది వీళ్ళిద్దరూ మెయింటైన్ చేయడంతో పాటు అంటే డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో ఎటువంటి కక్కుర్తి లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా కొంచెం జాగ్రత్తగానే చేసుకుంటున్నారు. సో పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా అండ్ మీడియా రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ ఏ విషయంలో చూసుకున్నా ఈ కాన్స్టిట్యుయెన్సీ, ఈ జిల్లా మొత్తం మీద, ఈ పార్లమెంట్ మొత్తం మీద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈయన పార్టీ కొత్త, ఎన్నికలకు ఒక 4 నెలల ముందు 6 నెలల ముందు పార్టీలో చేరారు. కానీ టీడీపీ క్యాడర్ను కలుపుకోవడంలో, తన సొంత వర్గాన్ని టీడీపీని కలపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సో అది ఆ మంచి ఫార్ములా అనమాట ఒక రకంగా. సో అది ఇతర నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇక ఉదయగిరి కాన్స్టిట్యున్సీ, కాకర్ల సురేష్ గారు, ఈయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నిజానికి సురేష్ గారు స్వతహాగా అవినీతి చేసే టైప్ కాదు కానీ ఆరోపణలు అయితే మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. దానికి కారణం ఇక్కడ జరుగుతున్న ప్రచారం. అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపులు ఎక్కువ, టీడీపీలో క్యాడర్లోనే గ్రూపులు వర్గపోరు ఎక్కువ. సో దాని కారణంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు బొల్లినేని రామారావు గారి ముద్ర కొంత ఉంటుంది, ఆయన అనుచరుల ముద్ర కొంత ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అండ్ వీళ్ళకి మధ్య విభేదాల కారణంగా అండ్ సురేష్ గారికి పూర్తి స్థాయిలో పొలిటికల్గా డెప్త్ తెలియని కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సో ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కూడా ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం మళ్ళీ గెలుపు కష్టమే. సో ఓవరాల్గా కావలి, ఆత్మకూరు, కొవ్వూరు అండ్ ఉదయగిరి ఈ 4 నియోజకవర్గాలు కూడా కష్టంగానే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కందుకూరు, నెల్లూరు సిటీ కొంత పర్వాలేదు, ఆరెంజ్ జోన్లో ఉన్నాయన్నమాట. నెల్లూరు రూరల్ మాత్రం గ్రీన్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ పార్లమెంట్లో 4 నియోజకవర్గాల విషయంలో అక్కడ ఎమ్మెల్యేల పనితీరు మారాలి. కొంచెం ఇప్పుడు 2 years అయింది, ఇంకొక 1 yearలో కాస్త జాగ్రత్త పడ్డారనుకోండి కొంత మళ్ళీ ఫ్రెష్ అవుద్ది. లేకపోతే మాత్రం అది పార్టీకి నష్టమే, వాళ్ళకి నష్టమే, మళ్ళీ గెలుపు కష్టమవుద్ది అనమాట. ఎందుకంటే 2019లో వైసీపీ స్వీప్ చేసింది, 2024లో టీడీపీ స్వీప్ చేసింది. మళ్ళీ 2029 వచ్చేసరికి రివర్స్ అవ్వకూడదు కదా, అట్లీస్ట్ 50-50 అయినా మిగలాలి కదా. కానీ వీళ్ళు ఇలాగే ఉంటే మాత్రం రివర్స్ అయ్యే పరిస్థితి అనమాట.